అయినా ఈ టైంలో దొంగలు ఎందుకు వస్తారు? దొంగ వచ్చాడు, సేమ్ కలర్ ప్యాంటే. ఆ, ఆ, ఇది మరీను 190 మంది జీన్స్ ప్యాంట్లు కాకుండా ఇలాంటి ప్యాంట్లు కూడా వేస్తారు. అవునవును నిజమే. ఏమైందండి? ఇదొకటి దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు నిద్రమోహం వేసుకొని వచ్చింది. ఏమైంది ప్రశాంత్? అబ్బా మన హాస్టల్లో దొంగలు పడ్డారు. మరి లిప్పులేమైనా తగిలాయా? నువ్వు నిద్రపోవడమే కరెక్టే. పద పద. ఓయ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఒకసారి ఇటు రండి. ఎగ్జామ్ బాగా రాయాలి. ఇంతకీ ఏమేమి తీసుకొని వెళ్తున్నారు? ఇంతకీ ఎగ్జామ్కి ఏమేమి తీసుకొని వెళ్తున్నారు? ఏందమ్మా ఇది? సన్ స్క్రీన్ అన్నా, ఎండకు ట్యాన్ అవ్వకుండా. ఓహో ఇదేందమ్మా? లిప్స్టిక్ అన్నా, పెదాలు ఎండిపోకుండా. నెయిల్ కటర్ ఎగ్జామ్కి ఎందుకమ్మా? ఎగ్జామ్ రాసినప్పుడు టెన్షన్ వస్తుందన్నా. టెన్షన్ వస్తే నేను గోల్ కొరుక్కుంటా. నెయిల్ కటర్ ఉంటే బెటర్ కదన్నా, కట్ చేసుకోవచ్చు. ఓహో ఇదేంది? సీరం అన్నా, ఎండకు వెళ్తున్నాం కదా, హెయిర్ డ్యామేజ్ కాకోకుండా. హాల్ టికెట్ ఏదమ్మా? పొద్దుటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకున్నా అన్న. ఇప్పుడు గుర్తొచ్చింది, హాల్ టికెట్ మర్చిపోయినా. నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెసా? అవునన్నా, మీకెలా తెలుసు? పనికిరానవన్నీ పర్సులో పెట్టుకొని హాల్ టికెట్ మర్చిపోయినా చూడు, అక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ హాల్ టికెట్ తెచ్చుకోమా. నువ్వు రామ్మా చదువురాని సరస్వతి. ఇట్లా రామ్మా చదువురాని సరస్వతి. హాల్ టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా అన్న. ఆ బుక్ ఏందమ్మా? ఈ ఈకలు ఎందుకమ్మా? నెమలి కన్నా పిల్లలు పెడతాయని. పిల్లలు పెడతాయా? పెట్టినాయా? లేదన్నా. ఈ ఆకు ఎందుకమ్మా? సరస్వత కన్నా చదువు వస్తుందని. ఇట్లా సరస్వతి ఆకులు పెట్టుకుంటే చదువు రాదమ్మా, చదువుకుంటేనే చదువు వస్తుంది. సరేనా? ఇదే మాకు తల్లి. దగ్గా కన్నా దగ్గు రాకోకుండా. ఓహో ఆయుర్వేదం అన్నమాట. ఇదే మాకు. తులసా కన్నా బోర్ కొట్టినప్పుడు తినడానికి లేదా వాసన బాగొస్తుందని. నిజమే బాగొస్తుంది. అరిటాకా? పసుపా కన్నా ఎందుకు? ఆరోగ్యానికి మంచిదని. ఆరోగ్యం బాగుందా మనకి? ఆరోగ్యం బాగుందా మనకి? ఎగ్జామ్ రాసేదానికి ఆకులు అల్లం తీసుకొని పోతావా? హాల్ టికెట్ తీసుకోమా. ఏందమ్మా లక్ష్మి, ఏందో దాస్తున్నావు? ఏం లేదన్నా. ఏందో దాస్తున్నావు? ఏం లేదన్నా. ఒకసారి చూపి. లంచ్ బాక్సా? సంథింగ్ ఈస్ కిరికిరి. ఏంటే లేదు. ఇది లంచ్ బాక్సా లేకపోతే స్లిప్లు బాక్సా? రాత్రి కొరియన్ సిరీస్ చూస్తూ మర్చిపోయినా అన్న. మార్నింగే గుర్తుకొచ్చింది ఎగ్జామ్ ఉందని. కొరియన్ సిరీస్ లో ఏముంటదమ్మా అంతగానం చూస్తారు? అబ్బాయిలు క్యూట్ గా ఉంటారన్నా. క్యూటా? వాళ్ళ ముద్దు మీద మిసాలు ఉండవు, గట్టాలు ఉండవు. వాళ్ళేం క్యూట్ ఉంటారు, అదో మాదిరిగా ఉంటారు. అవన్నీ కాదు కానీ మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పు. అన్న అన్న వద్దన్నా, ప్లీజ్ అన్న ప్లీజ్. చెప్పంటున్నానా? 984863. హలో నమస్తే అండి, నేను గర్ల్స్ హాస్టల్ నుండి వార్డెన్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏంటి మేడం చెప్పేది? వీళ్ళు ఎగ్జామ్ కి స్లిప్పులు తీసుకొని వెళ్తున్నారు. ఇలా అయితే ఎలా అండి? ఈ ఒక్కసారికి వదిలేయండి, వాళ్ళ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. అది నిజమే గాని కొంచెం పెద్ద మనసు తీసుకోండి వార్డెన్ గారు. అది కాదండి, కంప్లైంట్ తీసుకోవాలి, లేకపోతే నా మీద యాక్షన్ తీసుకుంటారు. అయ్యో అలా కాదండి, మా ఇంట్లో ఆడబిడ్డ ఇబ్బంది పడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? అమ్మో, కొంపతీసి తెలిసిపోతుందా? నవ్వండి, నవ్వు ఆపేసరే, బాగా నవ్వండి. పేరెంట్స్ అని చెప్పి ఫేక్ నెంబర్లు ఇచ్చి నన్ను బురిడి కొట్టిస్తారా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. పిచ్చోళ్ళు అయిపోయారు జనాలంతా. సారీ అన్నా, ఇంకెప్పుడు చేయమన్నా, మమ్మల్ని క్షమించండి అన్నా. క్షమించేది గిమ్మించేది ఏమి లేదు. ఫస్ట్ మీ పేరెంట్స్ నెంబర్ చెప్పండి. ప్లీజ్ అన్నా. చెప్పండి. కాదండి, అర్థం చేసుకోండి. ఎవరక్కడ? It's a crazy, 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 crazy feeling.
ఈ హాస్టల్ వార్డెన్ని. అలా కాదు ప్రశు, కూల్, ఒకసారి అర్థం చేసుకోవచ్చు కదా. ఏం అర్థం చేసుకోవాలండి? ప్లీజ్. బాగా అర్థం చేసుకుంటున్నారు. పద, నీతో కొంచెం మాట్లాడాలి. రా. ఆ గుడికి వెళ్ళొచ్చా అమ్మా? అభిషేకం కూడా చేయించానమ్మా. నువ్వు ఇక్కడుంటే నీకు ఇష్టమైనవన్నీ ఉండేదాన్ని, నువ్వేమో అక్కడున్నావు. ఏం పర్లేదులేమ్మా, సరే ఉండేదా? సరే అమ్మా, జాగ్రత్త. సరే అమ్మా, బాయ్. ఏంటే మీ మమ్మీ మీద ప్రేమ ఒలగబోస్తున్నావు? ఈ రోజు నా పుట్టినరోజే. అవునా, మరేంటే సైలెంట్ గా ఉన్నావు? హ్యాపీ బర్త్డేనే. మరి పార్టీ లేదా పుష్ప? నాకు పార్టీ చేసుకోవాలనే ఉంది, కానీ ఎక్కడ ఎందుకే, ఇక్కడే చేసుకుందాం. మరి మన వార్డెన్ కి తెలిస్తే? అవును, మరి పసుపు కుంకం పెట్టి మరి చెప్తాం. భయపడకరా, 1,00,000 ఖర్చైనా పర్లేదు, రచ్చ రచ్చ చేద్దాం. అవునే, క్రేజీగా ఏమైనా చేద్దాం. ఎంఏ చేద్దామా? ఎంహెచ్చా అంటే? అది బాలయ్య బాబు బ్రాండే. బాయ్స్ ఎంహెచ్ అంటే పడి పడి చేస్తారే. అంతగానం ఏముంటది అందులో? అదే తాగి తెలుసుకుందాం, ఏమంటావు? యాక్చువల్లీ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మరి ఇంకెందుకు లేటు, బర్త్డే పార్టీ కుమ్మేద్దాం కదా. ఇక్కడెవరు లేరు, ఓవర్. ఇక్కడెవరు లేరు, ఓవర్. ఇక్కడెవరు లేరు, ఓవర్. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఎవరు లేరు, ఓవర్. ఇక్కడెవరు లేరు, రండి. ఏ పోవే. అమ్మో నాకు భయం, నేను పోనే. నువ్వైనా పోవే. అమ్మో నాకు భయం, నేను పోనే. ఆగండి, ఆలోచిద్దాం. హే, అక్కడెవరో ఉన్నారు, పిలుద్దామా? అన్నా, ఏంటమ్మా పిలిచేం మాట్లాడరు? ఏం లేదన్నా. పర్లేదు చెప్పండి. వైన్ షాప్ కే వచ్చారా? ఏం అలవాటమ్మా ఇది? బ్రేకప్ అయ్యింది, మోసం చేశాడు. అయితే మందు తాగుతారా? విషయం తాగాలి, బాధ మర్చిపోవాలని మందు తాగుతున్నా. వద్దులే అమ్మా, మందే బెటర్. ఎలాగైనా మీరే తెచ్చివ్వచ్చు కదా వార్డెన్ అన్నా. వార్డెనా? నేను వార్డెన్ అని మీకెలా తెలుసు? అంటే మీ హాస్టల్లో ఉన్న మా ఫ్రెండ్స్ చెప్పారు, మీరే ద బెస్ట్ వార్డెన్ అంటగా. ఓ ఏం తీసుకొని రావాలి? ఎంహెచ్ తీసుకురండి అన్నా. ఎంహెచ్చా? అంటే ఫస్ట్ టైం బ్రేకప్ అయింది, పెయిన్ ఎక్కువగా ఉంది. సరే సరే, ఏడవకండి, తీసుకొని వస్తా. ఇంతకీ కోటరా ఆఫా? ఫుల్. కోటరా ఆఫా? ఫుల్. ఫుల్లే? అబ్బో, ఉండండి. సరే అమ్మా, తక్కువ తాగండి. అబ్బా, ఎట్ట తాగుతారే మందు. అబ్బా అవునే బాబు, ఇంకొకటి కలుపు. అవునే, మన వార్డెన్ గారిని భలే బురిడి కొట్టించాం కదా. అస్సలు గుర్తుపట్టలే, ఎర్రి బాగులోడు. వార్డెన్ అలా మోసం చేసి అలా చేయడం తప్పే. నీకు తెలుదు, గమ్మునుండక్క. అవునే, ఊరగాయ తేలే. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఆ పిసినారోడు నా ఊరగాయ దొబ్బేసినాడు. ఎట్లయినా నా ఊరగాయ నేను తెచ్చుకుంటా, నేను ఇప్పుడే తెచ్చుకుంటా. వసే, ఇది కొంప ముంచేలా ఉంది. వదలండి వదలండి, వదలండి. ఈ టైంలో ఎవరబ్బా? ధర్ని తలుపు కాదు, దీన్ని కొట్టినా లేదు. అబ్బా, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? పచ్చడుందా? పచ్చడా? ఈ టైంలో పచ్చడి ఎందుకు? ఎందుకైతే నీకెందుకు, ఉందా లేదా? లేదు. హలో, నా దగ్గర దొబ్బేసిన ఊరగాయ ఏది? దొబ్బేసినావు అంటే ఏంటి? మాట ఏదో తేడాగా ఉంది. తాగినావా? అవును బే. వాటిని పట్టుకొని బే అంటావా? బోర్డు వాడడానికే ప్రెసిడెంట్ లా ఫీల్ అవుతున్నా. ఆహా, మాటలు బాగానే మాట్లాడుతున్నావు. తాగింది బాగా ఎక్కినట్టుంది. అవును, ఎంహెచ్ తాగిన, మిగిలింది నా రూమ్ లో ఉంది, పోయి తెచ్చుకోపా. నీకు ఇట్లా కాదు, ఇప్పుడే మీ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నా, రేపు ఉంటుంది నీకు. నీకు ఇట్లా కాదు, ఇప్పుడే మీ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నా, రేపు ఉంటుంది నీకు. ఏంటండి అసలు మా హాస్టల్ హిస్టరీలోనే ఇట్లా ఎప్పుడు జరగలేదు.
గర్ల్స్ హాస్టల్లో ఇట్లా ముందు కొడుతున్నారంటే అసలు అమ్మాయిలు జాయిన్ అవుతారా? అవ్వా అందులో ఎంహెచ్ తాగడం ఏంటండి? మీ అమ్మాయిని పెంచే విధానం ఇదేనండి? ఇదంతా కాదండి, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. ఏంటండి నేను ఇంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరు? పాపం బాధన తాగుతున్నాడు. ఊరగాయ ఉంటే నా తస్సదియా. మీ కూతురు కూడా తాగినాక పచ్చడి అడిగిందండి. నీకెన్నిసార్లు చెప్పానమ్మా పెళ్ళయ్యాక నీ భర్తతో కలిసి తాగమని, పెళ్ళికి ముందు వద్దని. సారీ పప్ప, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటేను. చిన్నప్పటి నుంచి ఇదే బాధ అండి, నేను తెచ్చుకోవడం ఇది తాగేయడం. ఇంట్లో కూడా ఇదే బాధ అండి, నేను తెచ్చుకోవడం ఇది తాగేయడం. చిన్నప్పుడు దీనికి ఆరోగ్యం బాగాలేదని వాళ్ళ తాత 2 చుక్కలు నోట్లో పోసాడు, అంతే. అప్పటి నుంచి మొదలు వాళ్ళ తాత తెచ్చుకోవడం ఇది తాగేయడం, వాళ్ళ తాత తెచ్చుకోవడం ఇది తాగేయడం అలవాటు అయిపోయింది. మంచి మనుషులు, మంచి అలవాట్లు. అవును, ఇందాకేదో కంప్లైంట్ అన్నారు. ఏం లేదండి, క్యాజువల్ గా మీ కూతుర్ని చూసినట్టు ఉంటుందని పిలిచాను. నా కూతుర్ని చూశాను, చాలా సంతోషం. వెళ్ళొస్తాను తల్లి, బాగా చదువుకో. సరే పప్ప. వెళ్ళొస్తాను సార్. మంచి సార్, బయలుదేరండి. వీడేం తీసుకున్నాడు పైకి? ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావు అనుకో, చాక్లెట్ లాగా గాల్లో ఎగురుతావు. పోలపలిగా. అరే ఒక్క సెకండ్ కిందనే ఉండరా, నేను కిందకు వచ్చి నీ కాలు ఇంచకపోతే ఈ హాస్టల్ వాటనే కాదు, వస్తానే ఉండరా. హలో బేబీ. ఒక ముద్దు పెట్టచ్చుగా. అమ్మో, మరి పిల్లలు పుడితే? ఫోన్లో ముద్దు పెడితే ఏం కాదులే. అవునా, అయితే తీసుకో. ముద్దులు పెడుతున్నావు తల్లి, ముద్దులో మా తల్లే. పెట్టు. ఇంతకీ ఫ్రెంచ్ కిస్ పెడుతున్నావా లేకపోతే ఫ్లయింగ్ కిస్ పెడుతున్నావా? ఇదేనా మీరు ఇక్కడ చేసే పనిలో? వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే హాస్టల్లో ఇంకేమేం చేస్తున్నారు? దెయ్యం కాదన్నా, నేను స్పందనాని. మరి అవతారం ఏంటే? ముల్తాని మట్టన్నా. ఇంకా బంకమట్టి పెట్టుకో, బాగుంటది. ఇక్కడికి వచ్చి చేసే పనులు ఇవా? రూమ్ లో బా. ఇక్కడేంటి ఫొటోస్ కనిపించావు? అంటే వాళ్ళందరూ నా ఫేవరెట్ హీరో ప్రశు. మధ్యలో ఏంటి నా ఫోటో కూడా ఉంది? నువ్వు కూడా నా ఫేవరెట్ హీరో ప్రశు. తప్పు రుచిత, వాళ్ళ మధ్యలో నా ఫోటో పెట్టడం సరికాదు. లేదు ప్రశు, నువ్వు నిజంగా నా ఫేవరెట్ హీరోని. అలా అంటావా? ఏంటి, నా మొగుడు ఫోటో ఎక్కడ పెడితే దిష్టి తగులుతుందో అని పెట్టకుండా ఉంటే నువ్వు ఏకంగా గోడకి ఎక్కించావా? ఫస్ట్ ఖాళీ చేయి. నువ్వు ఈ హాస్టల్ నుండి ఫస్ట్ ఖాళీ చేయి. అట్లా కాదు ధరణి, ఖాళీ చేయి పదా. ఈ హాస్టల్ నుండి ఫస్ట్ నువ్వు ఖాళీ చేయి. అక్కే వర్తే అక్క, అప్పుడే వరుసలు కూడా కలిపేస్తున్నావా? అంటే నాకు సౌత్ వే కూర్చుందామని. ఫస్ట్ ఖాళీ చేసి చేయి. ఖాళీ. ఆగు ధరణి, ఆగు, నేను చెప్పేది విను. ధరణి అట్లేం లేదులే, జస్ట్ తన ఫేవరెట్ హీరో అని అక్కడ పెట్టుకునింది. నువ్వే హీరో, నీ ముఖం చూసుకున్నావా? ఖాళీ చేయి. ఆ రోజు ఏమన్నా గుర్తు తెచ్చుకో. మేడం, రూమ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఉన్నాయండి. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్. 3 షేరింగ్ కావాలి. మీరేం చేస్తుంటారు? నాది స్టడీస్ అయిపోయాయండి, జాబ్ చేస్తున్నా. మీకు పెళ్ళైంది కదా? ఆహా లేదండి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదండి, వెయిట్ చేస్తున్నా. అమ్మో, ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఇంకంతే. మీకు రూమ్ ఇవ్వడం కుదరదండి. ఎందుకండి? తను జోక్ చేస్తుందిలేండి. ఇంతకీ మీకు 2 షేరింగ్ కావాలా, 3 షేరింగ్ కావాలా, 4 షేరింగ్ కావాలా? 3 షేరింగ్ కావాలండి. పైకి వెళ్ళండి. ప్రశు, ఎందుకు ఇచ్చినావు? ఏంది ధరణి నువ్వు? నా మాట విను, వద్దు. నాకేదో తేడా కొడుతోంది. అలా ఏం ఉండట్లేదు ధరణి, ఇలా అయితే మనం హాస్టల్లో రన్ చేస్తాం. చెప్పు పద, నేను చెప్తాను కదా, నువ్వురా. ఇది నువ్వు చేసిన ఘనకార్యం.
సర్లే రాదన్న తనేందో తెలియజేసిందరా నువ్వురా. A few moments later. ఏంటి అందరూ కట్టకట్టుకొని వచ్చారు, ఏంటి విషయం? ఎగ్జామ్స్ అయిపోయినాయన్నా. మంచిది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా. అవును కదా, వెళ్లే ముందు ఫేర్వెల్ పార్టీ చేసుకుందామని. పార్టీ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. పార్టీ కని మా దగ్గర ఉన్న పాకెట్ మనీ కలెక్ట్ చేసాం. అయితే దాంట్లో ఏముంది, పార్టీ కుమ్మి అవతల పడేద్దాం. మీరు రెడీ అయిపోండి, నేను దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటా, సరేనా? ధర్ని అర్జెంట్ గా రెడీ అవ్వు, పనులున్నాయి. ఏం పనులండి? ఏం పనులండి? పార్టీ ఉంది. ఎలక్షన్స్ ఏం లేవు కదండి. పొలిటికల్ పార్టీ కాదే మొద్దు, ఫేర్వెల్ పార్టీ. అవునా? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, వెళ్తూ వెళ్తూ పార్టీ ఇస్తున్నారు. సరే సరే. సరే నువ్వు మిగతా ఏర్పాట్లు చూడు, నేను మళ్ళీ వస్తా. ఎవరండి మీరు? పర్మిషన్ లేకుండా లేడీస్ హాస్టల్లోకి ఎలా వస్తారు? ఐఎమ్ ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్. మీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదని కంప్లైంట్ వచ్చింది, సెర్చ్ చేయడానికి వచ్చా. ఏమైంది? అబ్బా నువ్వు ఉండవే సార్, మా ఫుడ్ నెంబర్ 1 క్వాలిటీ సార్. ఆ విషయం నువ్వు కాదు చెప్పాల్సింది, నేను. తప్ప అన్నం ఉడకలా. పెరుగన్నమా నీళ్ళన్నమా? నీళ్ళు ఎందుకు పూసేవే? ఇవి టమోటాలా? కొనుక్కొచ్చావా ఏరుకొచ్చావా? లేదు సార్, కొనుక్కొనే వచ్చినాం సార్. ఏం భీమ్ ఇవి? సోనా మసూర్ సార్. సోనా మసూరా కాదు, స్టోర్ బియ్యానికి పాలిష్ కొట్టారు. పక్రా. ఏంటిది? పప్పు సార్. పప్పా రసమా? బ్యాల్ ఇది? బ్యాల్ వేసినాం సార్. ఏం చేద్దాం సార్? నిజంగానే మా ఫుడ్ నెంబర్ 1 క్వాలిటీ సార్. అయినా మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? మీరా? ఏంటి బెదిరిస్తున్నారు? కంప్లైంట్ ఇచ్చే రైటు వాళ్ళకుంది. మంచి ఫుడ్ పెట్టడం మీ డ్యూటీ. మంచి ఫుడ్ పెట్టడం మీ డ్యూటీ. నిజంగానే మంచి ఫుడ్ పెడుతున్నాం సార్. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష. खत्म बाय बाय टाटा गुड बाय गया సార్ సార్ ఈ ఒక్కసారి క్షమించండి సార్, ప్లీజ్ సార్. అమ్మా మీరైనా చెప్పండి అమ్మా. పదండి. ఫుడ్ విషయంలో కల్తీ జరిగితే ఒప్పుకునేదే లేదమ్మా. సార్ కావాలంటే పనిష్మెంట్ ఇవ్వండి సార్. అయితే ఒక పని చేస్తా చూడు. మా ఆఫీసర్ని ఇక్కడ ఒకరిని అపాయింట్ చేస్తున్నాను. ఆయన టెస్ట్ చేసిన తర్వాతే పిల్లలందరికీ ఫుడ్ పెట్టాలా. నువ్వు పక్క రావే. సార్ ఈయన చూసే జేసీబీ లాగా ఉన్నాడు, ఈయన మేము ఎక్కడ మేపుతాం సార్? సార్ ఈయన చూసే జేసీబీ లాగా ఉన్నాడు, ఈయన మేము ఎక్కడ మేపుతాం సార్? మీరు జైలుకి పోవడమే కరెక్ట్. పదండి. లేదు సార్, ఆయన చాలా స్లిమ్గా ఉన్నాడు చూడండి, పొట్టే లేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వస్తా. తేడా వచ్చిందా జైలే. ఆకలి ఆకలి ఏంది ఎట్లా తింటున్నాడు వీడు? ప్రశు ఆకలేస్తుంది. నువ్వు బీ తినిపోయా? పో తినిపో. పల్లె ఏమైనా ఉన్నాయా? అయ్యా బిట్టి బింది తినేసినావు కదరా. అప్పడాలు లేవా? నన్ను తింటరా, నన్ను ఎంచుకొని తినా. చెప్పండి, నేను తట్టుకోలేనురా. సార్ వచ్చారా? సార్ వచ్చారా? ఇప్పటికైనా మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తావా?
సార్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ సరుకులు తెస్తాం సార్. సార్ నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తాను సార్. ప్లీజ్ సార్ ఆయన మీరు తీసుకోమోండి సార్, దండం పెట్టాను సార్. అది నేను చెప్పేది కాదు, పిల్లలు చెప్పాలి. ఏమ్మా వదిలేద్దామా? పోయా పో రేపు మీకు మటన్ బిర్యానీ పెట్టిస్తా. ఈ సిరీస్ ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొద్ది రోజుల్లో కొత్త సిరీస్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.